హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాను. యాక్చువల్గా నాకు ఆగస్ట్కి 3 days అనమాట. సో హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే చక్కగా స్నానం చేసేసి కాశీ వాటర్ ఉంటే మా చిన్నమ్మాయికి చెప్పాను. సో దేవుడి గదిలోకి మనం వెళ్ళాం కాబట్టి సో ఆ వాటర్ అనేది నాకు బాటిల్ నాకు ఇచ్చేసింది. తర్వాత దేవుడి గది రూమ్లో డోర్ ఉంటుంది. సో ఆ డోర్ అయితే తనకి తీయమని చెప్పాను. సో మనమైతే 5 days వరకు దేవుడి రూమ్లోకి వెళ్ళాం కాబట్టి సో పిల్లల్ని అయితే పంపించాను. తర్వాత వాటర్ అంటే ఇల్లంతా స్ప్రింకిల్ చేయాలని చెప్పేసి కాశీ వాటర్ తీసుకుని రామ్మా అంటే బయటకు తెచ్చేసింది. తర్వాత చాలా బట్టలు ఉన్నాయండి. సో చిన్నపిల్లలతో ఉంటాం కదా అని చెప్పేసి బట్టలన్నీ ముట్టేస్తానమాట. సో మ్యాట్స్ కానీ బొంతలు కానీ రగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఆ రోజు అయితే నేను వాష్ చేసేస్తాను. సో మనకి ఎందుకంటే పూజ అది చేసుకుంటూ ఉంటాం కదా, సో మైలు బట్టలు అవి ఏమీ ఉండకూడదు అని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. సో మిషన్లోకి నేను రగ్గులు అవి వేసేసాను. సో పిల్లలు కూడా లేచారు. సో వాళ్ళు లేచిన తర్వాత కొంతసేపు ఆడుకుంటారండి. వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఒక బౌల్లోకి కాశీ వాటర్ అంటే వేసుకొని ఫస్ట్ అయితే కిచెన్లోకి మొత్తం అంతా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పీరియడ్స్ అయ్యేటప్పుడు కుకింగ్ అనేది లేడీస్కి కంపల్సరీ కాబట్టి సో అన్నీ ముట్టుకుంటాము. సో మళ్ళీ అవే మనం పూజకి యూస్ చేస్తాం కాబట్టి కొంచెం కాశీ వాటర్ చల్లేస్తే తర్వాత మనం యూస్ చేసుకున్నా పర్వాలేదు. సో కిచెన్ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో కూడా కొంచెం దేవుడి పటానికి వాటికి కూడా నేను కాశీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసేసాను. ఆ తర్వాత 5 days అయిన తర్వాత నేను మళ్ళీ హెడ్ బాత్ చేసి దేవుడి పట్టాలని నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో టెంపుల్కి తీసుకువెళ్ళే బాస్కెట్స్ కానీ బ్యానర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి రూమ్లో. సో అవన్నిటికీ చక్కగా కాశీ వాటర్తో నీట్గా మొత్తం రూమ్ అంతా స్ప్రింకిల్ చేసేస్తున్నాను. యాక్చువల్గా రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాము, తుడిచి మాప్ అది పెడతాము. సో వాటికన్నా ముందు మనం కాశీ వాటర్ ఇంట్లో జల్లుకుంటే చాలా మంచిది. సో దీని కూడా పెట్టిన తర్వాత హాల్లో యాక్చువల్గా నాకు సోఫా ఒకటి ఉంది. సో సోఫా అండ్ దేవుడి పట్టాలు అవి ఉన్నాయి. సో వాటి కూడా చక్కగా కాశీ నీళ్ళు జల్లుకుంటాం. రూమ్ లోపల కబోర్డ్స్ ఉంటాయి కదండి, సో లోపల క్లోత్స్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా మనం ముడుతూ ఉంటాము. సో వాటి అన్నీ వాష్ చేయలేం కాబట్టి వాటికి కూడా కొంచెం కాశీ నీళ్ళు అనేది కొంచెం స్ప్రింకిల్ చేసేసుకుంటాను. అండ్ తర్వాత పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే అటుకులు తీసుకుంటాను. సో వాళ్ళకి మార్నింగ్ మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇస్తామంటే స్కూల్కి వెళ్ళేది వాళ్ళకి ఆకలి లేకుండా ఉంటుందని చెప్పేసి సో ఇడ్లీ దోశ అనేది కామన్, సో అది కూడా ఇవ్వచ్చు. సో నేనైతే వాళ్ళకి అటుకులు అండ్ పాలు అనేది చేస్తున్నాను. సో అటుకులు అయితే బౌల్లోకి వేసి ఇచ్చాను. అండ్ తర్వాత వాళ్ళకి స్నాక్స్ కోసం నేనైతే కాన్ఫ్లెక్స్ ఇచ్చినట్టు బాక్స్కి వేస్తున్నానండి. యాక్చువల్గా నేను స్నాక్స్ ఎక్కువగా వేస్తే ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ లేకపోతే ఇడ్లీ కానీ వేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మిక్చర్ అవి స్కూల్లో తినలేదు, దట్టి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి. సో అందుకని మా చిన్నమ్మాయి అడిగింది, మా అమ్మ నాకు మిక్చర్ కావాలి అంటే సో కింద కప్లో అయితే కొంచెం మిక్చర్ వేసి ఇచ్చేసాను. అండ్ పైన కప్లో వాళ్ళకి ఆల్రెడీ పిస్తా అనేది నేను ఒలిచి ఒక బాక్స్లోకి వేసి పెట్టుకున్నాను. సో పైన కూడా వాళ్ళకి తినికి 4 పిస్తా అండ్ తనకు 4 పిస్తా కూడా వేసేసి బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. ఎవ్రీడే కంపల్సరీ ఏదో ఒక డ్రై ఫ్రూట్ అనేది పిల్లలకి బాక్స్కి వేస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో తినకపోయినా కనీసం స్కూల్లో మేడంకి చెప్పామంటే ఆ భయంతో అయినా తినేసి బాక్స్ అనేది ఖాళీగా వచ్చేస్తుంది. సో నేనైతే కంపల్సరీ బాక్స్కి ఏదో ఒక డ్రై ఫ్రూట్ అయితే వేస్తాను. సో పాలు అయితే ఆల్రెడీ కాచి పెట్టుకున్నానండి. సో పాలు కూడా అటుకుల్లోకి వేసేసుకుంటున్నాను. ఉట్టి పాలు అటుకులు అయితే బాగోదని చెప్పేసి నా దగ్గర హనీ ఉంది. ఇది వచ్చేసి ఒరిజినల్ హనీ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే ఫ్లాట్లోనే తీసుకొచ్చి ఇచ్చారు హనీ. వాళ్ళకి ఒక 2 spoons హనీ వేసి ఇచ్చామంటే చక్కగా వాళ్ళకి నచ్చుతుంది అండ్ తినేస్తారు కూడా. షుగర్ వేసుకోవచ్చు అండ్ బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు. సో ఈ రెండింటికి కన్నా హనీ అయితే మంచిది. ఇది యాక్చువల్గా ఒరిజినల్ కాబట్టి సో మంచిది. ఒక పక్కనే అటుకుల్లోకి హనీ వేస్తుంటే మా చిన్న అమ్మాయి వచ్చింది, నాకు కూడా కొంచెం నోట్లో వేయమమ్మ అంటే వేసాను అనమాట. సో వాళ్ళకి మార్నింగ్ స్వీట్ కానీ బెల్లం ఇస్తే తింటారు. సో అర్లీ మార్నింగ్ ఐరన్ కంటెంట్ ఫుడ్ పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ఒకసారి మీకు ఎవరైనా పిల్లలు ఉంటే ట్రై చేయండి. సో వాళ్ళైతే స్నానం చేస్తున్నారు. ఈలోపు నేను వాషింగ్ మిషన్లో రగ్గులు అవి ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసాను. సో అవన్నీ వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా బొంతలు ఇవి కూడా మిషన్లోకి వేయాలని చెప్పేసి సో పిల్లలైతే ఈలోపు స్నానం చేస్తున్నారని చెప్పి సో బయటని బాల్కనీ అంటే నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో ఎప్పుడు నేను ముగ్గు కంటిన్యూగా వేస్తూ ఉంటాను. ఇలా పీరియడ్స్ అయిన టైంలో అయితే అసలు ముగ్గు అయితే వేయను. 3 days మనం స్నానం చేసేస్తాం కదా, సో తర్వాత అయితే నేను ముగ్గు అయితే వేస్తాను.
నేను ముగ్గు అయిపోయినా మా ఆపోజిట్లో ఉన్న మా అమ్మగారు అయితే ముగ్గు అయితే వేసేస్తారండి. సో ఆ ప్రాబ్లం అయితే లేదు. సో నేనైతే పీరియడ్స్ అయ్యేటప్పుడు చెప్తాను, ముగ్గు వేయొద్దని చెప్తాను. సో అవైతే వేయరు. సో ఆ రోజు ఎలాగా 3 డేస్ స్నానం చేస్తాం కదా అని చెప్పేసి, సో ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. కనీసం మనకి ముగ్గు రాకపోయినా ఒక ఫ్లవర్ లాంటిది కానీ ఏదో ఒకటి ముగ్గు వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు కానీ ఇంటి లోపలికి వెళ్ళే ముందు కానీ ద్వారం ఎంత అందంగా ఉంటే అంత మంచిది. లక్ష్మీదేవి కూడా మనకి అనుగ్రహిస్తుందన్నమాట. సో ముగ్గు రాని వాళ్ళు ఏంటి అని అనుకుంటారు, స్టెన్సిల్స్ ఉంటాయి కదండి, చక్కగా స్టెన్సిల్ తెచ్చుకొని కొంచెం ముగ్గు పింట వేసుకుంటే చాలు, అదో ముగ్గులాగా అయిపోతుంది. అండ్ తర్వాత ద్వారబంధం దగ్గర ఎప్పుడు నేను ఒక పాట్లో వాటర్ వేసేసి దానిపైన ఫ్లవర్స్ అవి పెట్టేస్తాను అనమాట. సో ఇలాగ సైడ్కి పెట్టేశాను. నాకైతే ముగ్గులు అయితే ఎక్కువ రావు. సో వచ్చిన ముగ్గుల్ని తిప్పి తిప్పి వేస్తున్నాను. సో ఇదైతే 6 చుక్కల ముగ్గు ఇలా అయితే వేసేసాను. ఎప్పుడు మా ద్వారబంధానికి నీట్గా పసుపు కుంకుమలతో బొట్లు అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే నేను పూజ చేస్తాను కదా, సో పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. అండ్ తర్వాత పిల్లలకి రెడీ చేయడం కోసం యూనిఫామ్ అండ్ బెల్ట్స్, ఐడి కార్డ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇన్నర్ వేర్ అన్నీ తీసి సైడ్కి పెట్టేశాను. అండ్ వాళ్ళకి బాటిల్లో వాటర్ కూడా వేసి బాక్సెస్ కూడా అరేంజ్ చేసి పెట్టేశాను. సో వాళ్ళే బాక్స్ అనేది ప్యాక్ చేసేసుకుంటారండి. సో బ్యాగ్లో అది పెట్టుకోవడం అది చేస్తారు. సో మా పెద్ద అమ్మాయి అయితే ఫస్ట్ తను స్నానం చేసి వచ్చేసింది. సో తనకైతే ఫస్ట్ యూనిఫామ్ అది వేయాలి కదా అని చెప్పేసి తనకైతే ఫస్ట్ నేను స్పూన్తో ఒక పక్క కార్న్ఫ్లెక్స్ పెడుతూ ఒక పక్క తనకి రెడీ చేస్తున్నాను. సో ఇద్దరికి ఒకేసారి రెడీ చేయాలంటే కొంచెం ఇబ్బంది, కాకపోతే ఒకరి తర్వాత ఒకరికి రెడీ చేయాలి. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, నాకు ఫస్ట్ జడేయు, నాకు ఫస్ట్ యూనిఫామ్ వేయి అని కొట్టుకుంటారు. సో తినికి ఫస్ట్ యూనిఫామ్ వేస్తే తనకి ఫస్ట్ జడేయమంటారు. సో ఇద్దరిని ఇలా మేనేజ్ చేసుకొని, సో తనకి ఫస్ట్ యూనిఫామ్, తినికి ఫస్ట్ జడ అలాగా ఇచ్చేస్తాను అనమాట. సో ఇద్దరికి పార్షియాలిటీ అనేది చూపించకూడదు కాబట్టి, సో ఇద్దరిని ఈక్వల్గా చూడాలి కాబట్టి, సో ఫస్ట్ అయితే దీనికి యూనిఫామ్ వేసిన తర్వాత తనకి ఫస్ట్ జడ అయితే వేసేస్తాను. సో ఇద్దరిని ఒకేసారి రెడీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అండి. సో ఇద్దరు ఫుడ్ వచ్చేసేసరికి ఇద్దరు అసలు తినరు, అస్తమానం మనం మింగు అని అరవాలన్నమాట. సో అలా అరిస్తే తినేస్తారు. వాళ్ళంతా వాళ్ళ బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది వాళ్ళకి చెప్తేనండి వాళ్ళకి తెలుస్తుంది. సో బ్యాగ్లో ఇలా పెట్టుకోవాలి, మన సాక్స్ మనం ఇలా వేసుకోవాలి అనే ఐడియా అనేది వాళ్ళకి వస్తుంది. మనం వేసేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. సో ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ వాళ్ళ స్కూల్లో యాక్టివిటీ చేయిస్తారు. సో ఆ యాక్టివిటీ కాకుండా ఇంట్లో కూడా మనం నీ సాక్స్ని వేసుకో, నీ బ్యాగ్ని తీసుకోమా, నీ బ్యాగ్లో నీ బాటిల్ పెట్టుకోసం ఇలాంటి యాక్టివిటీస్ చెప్తే వాళ్ళకి కూడా బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. అండ్ దట్టు వాళ్ళకి కూడా తెలుస్తుంది మా సాక్స్ ఇలా వేసుకోవాలా అనేది. వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత ఇక చైర్ ఎక్కి ఆపోజిట్లో హర్ష్ అని చిన్న అబ్బాయి ఉంటాడు అనమాట. సో ఆ అబ్బాయికి బాయ్ చెప్పడానికి అయితే వెళ్తున్నారు. స్కూల్కి రెడీ అవుతారు కానీ ఇద్దరు మాత్రం స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ అబ్బాయికి బాయ్ చెప్పేసి వెళ్తారు. సో పిల్లలు ఇద్దరు రెడీ అవుతారు అండ్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో వాళ్ళైతే స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేయాలి. సో వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయాలి. సో పిల్లల్ని అయితే స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేసాను. అండ్ తర్వాత డాబా పైకి వెళ్ళి మొత్తం చాలా బట్టలు ఉన్నాయండి. సో ఇవన్నీ ఆరేసాను. దట్టు ఆ రోజు అంత ఎండగా లేదు, ఆయన కూడా కొంచెం ఆరేసేసాను. మా అపార్ట్మెంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కడ తాళ్ళు ఉండవు, అంత గచ్చు మీద వేసుకోవాలి. సో అందరూ గచ్చు మీద వేసుకుంటారు కాబట్టి మేము కూడా కొంచెం క్లీన్ చేసేసి గచ్చు మీద రగ్గులు, బొంతలు, బట్టలన్నీ వేసేస్తాము. అయితే పైన వేస్తామండి, కాకపోతే ఆ కింద ఉన్న డస్ట్ అంతా కొంచెం వాటికి అంటేస్తుంది. మేము అవి డ్రై అయిపోతాయి కదా, అప్పుడు తీసుకొచ్చేటప్పుడు కొంచెం దులిపి అనేది తీసుకొచ్చేస్తాం అనమాట. దట్టు ఇక్కడ మనకి ఎలాగా అందరికీ తెలిసిందే వైజాగ్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని. దట్టు ఇక్కడ అపార్ట్మెంట్లో చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ ముందు రోజు చాలా బట్టలు వాష్ చేసి ఉన్నాయి. సో అవన్నీ మడతేయడానికి కిందకైతే తీసుకొచ్చేసాను. సో ఇన్ని బట్టలు అయితే మడతేయాలంటే మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మినిమం గంటనే పడుతుంది బట్టలు మడతేయాలి, బట్టలు మడత పెట్టాలన్నా అసలు నాకు అలవాటు లేని పని, కానీ తప్పదు కాబట్టి మనం బట్టలు అయితే మడత పెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి బయటనంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే వాషింగ్ మిషన్ వేసాం కదా, సో వాషింగ్ మిషన్ పెట్టిన దగ్గర కనెక్షన్ వేరే దగ్గర ఉంటుంది. సో బయటనంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేస్తానండి. సో పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను బట్టలు అయితే ఆరేస్తాను. చాలా బట్టలు ఉన్నాయి, 3 డేస్ కదా, సో బట్టలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దట్టు కాక పిల్లలు అవి ఇవి ముట్టేస్తారు. సో రగ్గులు, బొంతలు, బెడ్షీట్స్ అన్నీ సో అవైతే ఉంచేసాను. బొంతలు, రగ్గులు అయితే పైన ఆరేస్తాను వాషింగ్ మిషన్లోకి వేసి. మిగతా బట్టలు అయితే రేపు ఆంటీ వచ్చి ఉతుకుతారు.
సో బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత నాకైతే ఆయాసం వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా స్టెప్స్ ఉంటాయి ఎక్కడానికి. లిఫ్ట్ అయితే ఉంటుంది, మేమైతే 4th ఫ్లోర్లో ఉంటున్నాము. సో 5th ఫ్లోర్ తర్వాత స్టెప్స్ అయితే ఉంటాయి డాబా. సో అవన్నీ ఎక్కి వెళ్ళాలి. సో బట్టలు అయితే ఆరేస్తాను. సో ఇప్పుడైతే కుకింగ్ ప్రిపేర్ చేయాలి, నేనైతే టిఫిన్ చేయాలి. సో టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. సో పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను పూరి అది తెచ్చేసుకున్నాను. సో పూరి తినేసిన తర్వాత పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఏం లంచ్ ప్రిపేర్ చేస్తానని మీకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. సో నాకైతే బట్టలు ఆరేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో బట్టలు ఆరేయలేను, బట్టలు ఉతకలేను కూడా. సో బట్టలు ఉతికితే 2 రోజులు మంచం వేసేస్తాను అనమాట. సో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో బట్టలు కూడా ఎక్కువ ఆరేయలేను, అంటే ఎక్కువసేపు వంగుకొని ఆరేయలేను బట్టలు కూడా. సో బట్టలు ఆరేసి వచ్చాను, కొంచెం బ్రష్ తీసుకొని టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ చేసేటప్పుడు నేనైతే టీవీ వేసుకుంటానండి, కంపల్సరీ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది. సో టీవీ వేసుకొని టిఫిన్ చేయడం అనేది. సో పిల్లలు వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడైతే చాలా పని ఉంది, టమాటీస్ ఉన్నాయి చాలా. సో టమాటీ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇడ్లీ అది చేసేటప్పుడు నేను చట్నీ ప్రిపేర్ చేయను, ఏమైనా పికిల్స్ అవి ఉంటే వేసుకొని తినేస్తాం అనమాట. సో టమాటీ పచ్చడి చేయాలి. తర్వాత జీరా పౌడర్ అయిపోయింది, కొరియాండర్ పౌడర్ అయిపోయింది. సో ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి టిఫిన్ కోసం రుబ్బు అయితే వేయాలి. సో ఇడ్లీ మినపప్పుకి నానేస్తాను. అండ్ తర్వాత ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా వస్తుందో అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్కి పూరి తెచ్చుకున్నానండి. సో బయట నుంచి తెచ్చేసుకున్నాను. 2 పూరి 2 ఇడ్లీ తెచ్చుకున్నాను. సో యాక్చువల్గా పూరి కూరలో ఆనియన్స్ వేస్తారు కాబట్టి ఆనియన్ నేను ఈ మంత్ అంతా తిన్ను. సో అందుకని నేను కూర స్కిప్ చేసేసి ఒట్టి పూరి అండ్ ఒట్టి ఇడ్లీ మాత్రమే తినేస్తున్నాను. సో టిఫిన్ తినేటప్పుడు టీవీ చూస్తూ టిఫిన్ అనేది తింటాను అనమాట. సో ఆఫ్టర్ టిఫిన్ టీవీ ఆఫ్ చేసేస్తాను. తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం కుకింగ్ చేయాలి కాబట్టి సో నేనైతే క్యారెట్ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు వినడానికి కొత్తగా ఉండవచ్చు, కానీ పిల్లలకి ఇలా మిక్స్ చేసి పెడితే చాలా హెల్త్కి మంచిదండి. సో ఫస్ట్ అయితే 1 కప్ రెడ్ కందిపప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. మనం దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా పెసలు, సో ఆ పెసరపప్పు తీసుకున్నాను. 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. సో పప్పులోకి వేయడం కోసం క్యారెట్ అయితే నేను తీసుకున్నానండి. క్యారెట్ అనేది మనం పిల్లలు ఎంతమంది ఉంటారో క్వాంటిటీ చూసుకొని వేసుకుంటే మంచిది. సో నేనైతే ఫస్ట్ అయితే క్యారెట్కి నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. సో మా వాళ్ళు ఇద్దరు కాబట్టి సో ఇద్దరికి 1.5 క్యారెట్ అయితే సరిపోతుందని చెప్పేసి సో క్యారెట్ అయితే నేను 3 క్యారెట్స్ తీసుకున్నాను. సో వాళ్ళు తినేటప్పుడు పప్పులో ప్రతి బైట్లో వాళ్ళకి క్యారెట్ ఉంటే బాగుంటుంది. అండ్ హెల్త్కి క్యారెట్ కూడా చాలా మంచిది కాబట్టి సో క్యారెట్ తినడం వల్ల హెల్తీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. సో పిల్లలకి అయితే ఎస్పెషల్గా చాలా మంచిది క్యారెట్ బీట్రూట్ పెడితే. సో మనం నార్మల్గా ఇస్తే వాళ్ళు తినరు కాబట్టి సో నేనైతే ఇలా పప్పులో మిక్స్ చేసేస్తూ ఉంటాను, లేదంటే కర్రీస్లో మిక్స్ చేస్తూ ఉంటాను. పిల్లలిద్దరికి క్యారెట్ అండ్ బీట్రూట్ అంటే చాలా ఇష్టం అండి. మనం జస్ట్ పైన లేయర్ పీల్ ఆఫ్ చేసి ఇచ్చేసినా తినేస్తారు. సో తర్వాత టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. గీ అనేది పిల్లలకి హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను గీ యాడ్ చేస్తున్నాను. ఇట్స్ మన ఆప్షనల్ అండి. సో తర్వాత ఇందులో కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం వాము వేసాను. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ తినట్లేదు కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆనియన్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఆనియన్ అండ్ వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది పప్పుకి, ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అండ్ క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదా, సో అవి నీట్గా వాష్ చేసుకొని ఆ పీసెస్ని కుక్కర్ ప్యాన్లోకి వేసేస్తున్నాను. సో ఇది మనకి కొంచెము మగ్గాలి, అంటే టమాటో జ్యూస్ అంటే బయటికి రావాలి కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని పైనుంచి క్యాప్తో క్లోజ్ చేసుకుంటే మనకి టమాటోస్ అనేవి బాగా మగ్గిపోతాయి. సో టమాటో నుంచి వచ్చే జ్యూస్ అనేది క్యారెట్కి బాగా పడుతుంది అనమాట. సో ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది. లేదంటే మీరు మిక్సీ పెట్టేసి టమాటో ప్యూరీ వేసుకునే సరిపోతుంది. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి, సో అది కూడా వేసేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఈ 2 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సఫిషియంట్ అంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ మీరు ఎంత పప్పు తీసుకుంటున్నారో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి నేనైతే సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఒక పక్క పప్పు పెట్టాను అండ్ ఇంకో పక్క రైస్ కూడా పెట్టుకున్నాను. సో 2 ఒకేసారి అయిపోతుందని చెప్పేసి కల్లా నేనైతే మినప్పప్పు నానేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే మనం ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నేను అయితే 2 కప్స్ మినప్పప్పు తీసుకున్నాను. ఎప్పుడైనా మీకు ఇడ్లీ సాఫ్ట్గా కానీ దూదులాగా రాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం అటుకులు వేసుకోండి. 1 కప్ అటుకులు వేసుకుంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. లేదు మీకు ఇడ్లీ రుబ్బు పులిసిపోతుంది అంటే తమలపాకులు ఉంటాయి కదండి. సో రుబ్బుకున్న తర్వాత తమలపాకులు వేస్తే ఇడ్లీ రుబ్బు అనేది పులవకుండా ఉంటుంది. మీకు 1 వీక్ వరకు ఉంటుంది. సో నేనైతే ఇలానే చేస్తాను. సో నాకైతే రుబ్బుని 1 వీక్ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు రుబ్బు అనేది నాకు పులవదు అనమాట. సో మినప్పప్పు వేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లోపల స్టార్చ్ అనేది ఉంటుంది కదా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఒక 6 hours నానేసుకుంటే మనకి మినప్పప్పు అనేది నానిపోతుంది. తర్వాత పప్పు క్యారెట్ అని చెప్పాను కదండి. సో అదైతే కుక్ అయిపోయింది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసాను. సో పప్పుని మనం ఎటువంటి స్మాషర్ ఏమి లేకుండా నీట్గా స్పూన్తోనే స్మాష్ చేసుకోవచ్చండి. ఎటువంటి స్మాషర్ ఏం అవసరం లేకుండా. ఎందుకంటే 5 విజిల్స్ పెట్టాం, దట్టు పప్పు నానింది కదా. సో మనం దీనికైతే పోపు అయితే ఏం పెట్టవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పప్పుకి మనం పోపు పెట్టేసుకున్నాం కాబట్టి. సో నేనైతే కుక్కర్ ప్యాన్ నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. సో దానిపైన క్యాప్తో క్లోజ్ చేసేసుకున్నా. సో పప్పు చేసామంటే కంపల్సరీగా ఏదో ఒక ఫ్రై ఉండాలి కదా. సో పిల్లలకైతే ఆలు అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఆలు ఫ్రై అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఆలు ఫ్రై అయితే నేను చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆలు ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో జస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా. సో మీ స్పైసీ చూసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. మేము ఆనియన్స్ తినం కాబట్టి ఆనియన్స్ అయితే వేయట్లేదు ఈ ఫ్రైలో. సో కరివేపాకు వేసుకొని చక్కగా పోపు అంతా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రై చేసుకుని నేను ముందుగానే కడిగేసి నీట్గా పీల్ ఆఫ్ చేసేసానండి. వాటిని పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఆలు పీసెస్ తీసుకొచ్చేసి నేను ప్యాన్లోకి వేసుకుంటున్నాను. ఒక 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆలు కుర్మా కావాలనుకుంటే ఇందులో కొంచెం ఆనియన్స్ అండ్ టమాటో వేసుకుంటే ఆలు కుర్మా కూడా అయిపోతుంది. సో ఆలు కర్రీ ఎలాగా తెలిసిందే కాబట్టి సో నేనైతే ఏం చెప్పలేదు. సో ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం నేను కారం అండ్ ఉప్పు వేసాను. లాస్ట్లో దాల్చిన చెక్క పౌడర్ వేసానండి. దాల్చిన చెక్క పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి మంచి అరోమాటిక్ స్మెల్ కూడా వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్గా ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో దాల్చిన చెక్క పౌడర్ వేసిన వెంటనే క్యాప్తో క్లోజ్ చేసేసుకోవాలి, లేదంటే మసాలా స్మెల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆలు కర్రీ అయిపోయిన తర్వాత నేను బట్టలన్నీ మడత వేయాలండి. చాలా బట్టలు ఉన్నాయి. సో బట్టలు మడతేసిన తర్వాత పిల్లలకైతే స్కూల్ నుంచి తీసుకొని రావాలి కాబట్టి నేను స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేసాను. సో ఇంటికి రాగానే వాళ్ళు యూనిఫామ్ కూడా ఇవ్వరు. సో బ్యాగ్లో ఉన్న రిపోర్ట్ కార్డ్ తీసి చూపిస్తున్నారు. ఏంటమ్మా రిపోర్ట్ కార్డ్ చూపిస్తున్నాను, మేడం రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో మార్క్స్ అయితే బాగానే వచ్చాయి. సో ఎప్పుడు వాళ్ళకి మార్క్స్ బాగానే వస్తాయి. ఎందుకంటే నేను వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ముందుగానే చదివించేస్తాను. ఏ రోజు ఆ రోజు చదివించేస్తాను. ఇద్దరికి ప్రతి సబ్జెక్ట్లో హాఫ్ మార్కే తగ్గింది. సో పెద్ద అమ్మాయికి అయితే 1 మార్క్ తగ్గింది. సో చిన్న అమ్మాయికి వచ్చేసి హాఫ్ మార్క్ తగ్గింది. సో నేను అనుకున్నాను సో ఈసారి అయినా ఫస్ట్ టైంకి రాదేమో ఇద్దరికి అని భయపడ్డాను. ఎందుకంటే స్కూల్లో ఫుల్ కాంపిటీషన్ ఉందండి. వాళ్ళ క్లాస్లో ఫుల్గా అయితే కాంపిటీషన్ ఉందని చెప్పారు మేడం అయితే. సో ఫస్ట్ టైం రాకపోయినా మీరేం బాధపడొద్దు అని చెప్పారు. సో హాఫ్ మార్క్ వేరియేషన్ అంతే ఇద్దరికినా. సో చిన్న అమ్మాయికి అయితే బాగానే వచ్చాయి. చిన్న అమ్మాయికి వచ్చేసి ప్రతి సబ్జెక్ట్లో హాఫ్ మార్క్ వేరియేషన్ అండ్ పెద్ద అమ్మాయికి వచ్చేసి 1 మార్క్ వేరియేషన్ అనమాట. సో వాళ్ళకి ఎవ్రీ కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఏ గ్రేడ్ అనేది వచ్చింది. సో చిన్న అమ్మాయికి టోటల్ పర్సంటేజ్ వచ్చేసి 99.1 వచ్చింది. సో మిగతా ఉంటాయి కదండి ఫుడ్ కానీ సో వాళ్ళకి గైడెన్స్ కానీ సో ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ కార్డులో మెన్షన్ చేసి ఇచ్చారు. సో అవన్నీ కూడా గుడ్ అనే వచ్చాయి. సో పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పప్పు ఆవకాయ అండ్ ఆలు ఫ్రైతో వాళ్ళకి భోజనం అయితే పెట్టేస్తున్నాను. సో ఇద్దరికైతే కంపల్సరీగా తినిపించాలండి. వాళ్ళకి తినిపించాలంటే కనీసం 1 hour అయినా పడుతుంది. సో ఇద్దరికి కదా. సో పిల్లలకైతే భోజనం పెట్టేశాను. వాళ్ళైతే పడుకున్నారు. సో వాళ్ళు పడుకొని లేచేలో కదా నేను మినపప్పు నానపెట్టుకున్నాను కదండి సో ఇడ్లీ కోసం. సో అదైతే గ్రైండర్లోకి వేస్తున్నాను. గ్రైండర్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను.
సో మనం ఈరోజు మినపప్పు రుబ్బు వేసుకున్నామంటే 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు నూక అనేది కలుపుకుంటానండి. నాకు పిండి ఎంత అవసరమో అంత క్వాంటిటీ తీసుకొని మిగతాదంతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. సో కొంచెం పిండి తీసుకుంటాను, దానికి ఎంత రిక్వైరో నూక అయితే తీసుకుంటాను. ఆ నూకని నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నానండి కొంచెం పిండి కోసమని. మిగతా పిండి అంతా ఒక కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఒక ఇడ్లీ రుబ్బుతో మనం దగ్గర 5 టిఫిన్స్ వరకు చేసుకోవచ్చు. పెరుగు గారెలు వేసుకోవచ్చు, అండ్ వడ వేసుకోవచ్చు, పునుకులు వేసుకోవచ్చు, మినప వడియాలు పెట్టుకోవచ్చు, పిల్లలకి కావాలని క్యారెట్ ఇడ్లీ కానీ స్టీమ్ ఇడ్లీ కానీ పెట్టుకోవచ్చు. సో నేనైతే మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసేసుకొని ఒక కంటైనర్ డబ్బాలోకి వేసుకున్నాను. పిండి పులవకుండా ఉండాలంటే తమలపాకులు ఉంటాయి కదండి, సో అవి వేయండి. మీకు పిండి అనేది పులవకుండా ఉంటుంది. కంపల్సరీ మీకు 2 వీక్స్ వరకు స్టోర్ అయితే ఉంటుంది. సో నాకైతే పిండి పులవదు, ఎందుకంటే నేను చేయి కూడా పెట్టను కాబట్టి జస్ట్ స్పూన్తో కలిపేస్తాను. నాకు ఎంత సఫిషియెంట్ పిండి కావాలో అంత తీసుకున్నాను, మిగతాది కంటైనర్లోకి పెట్టేశాను. సో వాటికి సంబంధించిన నూక మాత్రమే ఈ బౌల్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు నూక కలుపుకుంటే పిండి కూడా ఫ్రెష్గా ఉంటుంది, అండ్ ఇడ్లీ కూడా మనకి మెత్తగా దూదిలాగా వస్తాయి. మనం ఆల్రెడీ పిండి నానపెట్టేటప్పుడు అటుకులు వేసాం కదా, సో అటుకులు వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో ఇలా అయితే నేను ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బ్యాటర్ వచ్చేసి నాకు 1 డే సరిపోతుంది, అంటే పిల్లలకి నాకు అయితే సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నైట్ పడుకునే ముందు బయటని తీసి పెట్టేసుకుంటాను అనమాట. సో మిగతా పిండి ఉంది కదా, అది పట్టుకెళ్ళి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.